ధ్యానం శ్రీ వినుకొండ కిషోర్ గారు, కమిటీ మెంబరు, రైల్వే ఎంప్లాయ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా శుభ శుక్రవార శుభాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యేసు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందామండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. మా దేవా, మా ప్రభువా, అయా, ఈ 7 మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాతో మాతో మీరు ఉండండి ప్రభువా, నాయన సహాయం చేయండి ప్రభువా. ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి మీరే మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని కల్వరి గిరిపై సిలువ వేశారు. ఆ సిలువ వేసినప్పుడు యేసు ప్రభు వారికి సిలువకు ముందుగా దాదాపుగా 39 కొరడా దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు వారు. అంతేకాదు అవమానపరచబడ్డారు. ఆయన శరీరము నాగటి సాలవలే దున్నబడిందని చెప్పేసి లేఖనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. అంత శ్రమను పడుతూ యేసు ప్రభు వారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ సిలువపై వేలాడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. మనమైతే చాలా కంఫర్ట్ ప్లేస్లో ఉన్నాము. చక్కగా గాలాడే ప్లేస్ కానీ నీడ ప్రదేశంలో మంచి మందిరంలో మనం ఉన్నాం. కానీ యేసు ప్రభు వారి మాట పలికినప్పుడు ఆయన పరిస్థితి ఎలాగా ఉందంటే, ఆ యెరూషలేం ప్రాంతంలో టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే అదంతా కొండ ప్రాంతం కనుక అక్కడ పగటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, రాత్రి కాలంలో చలిగా ఉంటుంది. అటువంటి భయంకరమైన ఎండలో యేసు ప్రభువారు తన సిలువలో యేసు ప్రభువారు ఈ పలుకుతున్న మాటలు అన్నమాట. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మరణించినప్పుడు ఆయన ఏ మాటలు పలికాడని మనము తెలుసుకోవాలని ఆశిస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభువారు ఆయన జీవించిన ఈ 33.5 సంవత్సరాల్లో తన ఆఖరి గడియల్లో ఈ పలుకుతున్న మాటలే ఈ 7 మాటలు కూడా. ఈ శుభ శుక్రవారం రోజు మనం ఆలకిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు పలికాడని మనం గమనించినట్లయితే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనికుల నిమిత్తం అయితేనేమి, ఆ యొక్క పిలాతు నిమిత్తం అయితేనేమి, హేరోదు రాజు నిమిత్తం అయితేనేమి, అక్కడ ఉన్న ప్రజలందరి నిమిత్తం, సైనికుల నిమిత్తం యేసు ప్రభువారు ఈ మాట పలికినట్లుగా మనకు కనబడుతుంది. తండ్రి, వీరేమి చేశారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. యేసు ప్రభువారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో ఒక మాట చెప్తాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చూద్దాము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు పరలోకమందురైన తండ్రికి కుమారులైనట్లుగా అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువు పరమ తండ్రి యొక్క కుమారుడు. ఆయన పరమను విడిచి లోకానికి వచ్చిన ప్రభువు గనుక ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా పాటించి మన కళ్ళ ముందు కనబడుతుందనమాట. ఎందుకంటే ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేశాడు, వారిని క్షమించమని కోరుతూ ఉన్నాడు. ఆయన చెప్పింది ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలకి కట్టుబడి జీవించాడు. ఎవడో ఒకడు అన్నాడు, క్షమించాలి మాట నేను అంటున్నందుకు, యేసు ప్రభు వారు మాటలైతే చెప్తాడు కానీ ఆయన చేతల్లో ఆ ప్రవర్తన లేదు అని చెప్పాడు. వాడికి సమాధానం అన్నమాట. యేసు ప్రభు వారు ఆయన జీవించిన కాలంలో ఆయన ఏ మాటలైతే పలికాడో వాటిని ఆయన జీవితం ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా తెలియజేశాడు. మనకు గనక ఒక ఏదైనా అపాయం జరిగినా, మనల్ని ఎవరైనా హింసిస్తున్నప్పుడు మన నోట్లో నుంచి వచ్చే మాటలు ఏముంటాయండి? ఇటువంటి మంచి మాట, క్షమించమనే మాట మనకి రాదు. కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని హింసించిన వారి కొరకు, ఆయన ప్రాణం తీస్తున్న వారి కొరకు కూడా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. అంతేకాదు యేసు ప్రభువారి జీవితం అంతా కూడా ఈ ప్రవచనాల నెరవేర్పే మనకు కనబడుతూ ఉంది. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాము.
మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభువారు కల్వరి శిలువలో మన అతిక్రమముల నిమిత్తము పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మన దోషముల నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు తండ్రితో మనకి సమాధానపరచబడటానికి, మొదటగా మన పాపములు క్షమించబడిన తర్వాత మనము తండ్రితో సమాధానపరచడానికి మన నిమిత్తం యేసు ప్రభువారు సమాధాన బలిగా మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందని చెప్పేసి యెషయా ప్రవచించిన ప్రవచన నెరవేర్పు నిమిత్తముగా మన సమాధాన బలిగా ఆయన యేసు ప్రభువారు అర్పించబడ్డాడు. అంతేకాదు మనం చూసినట్లయితే యేసు ప్రభువారి జీవితం అంతా కూడా ఆయన జీవించింది మనల్ని అందరినీ రక్షణ నిమిత్తమే. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము అంతటా అందరూ రక్షణ పొందాలని, అందరి పాపముల నిమిత్తం యేసు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారానే నీకు నాకు రక్షణ భాగ్యం ఈరోజు కలిగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన రక్షణ యొక్క ఫలితము విలువ ఏంటంటే మన పాపములు క్షమించబడటానికి విమోచన క్రయధర్మగా ఒక పరిశుద్ధిని అమూల్యమైన రక్తం నీకోసం నా కోసం చిందించబడిందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అంతేకాదు ఇదే 53వ అధ్యాయము ఆఖరి వచనంలో యేసు ప్రభువారు ప్రవచన నెరవేర్పుగా పలుకుతున్న మాటలను చూద్దాము. 2-3 వచనాలు చూద్దామండి. ఆఖరి వచనంలో 2 లైన్లు, అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో అందరినీ రక్షించడానికే యేసు ప్రభువారు ప్రయత్నం చేశాడు. మనకున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే ఇంతమందిని క్షమించమని చెప్పిన దేవుడు మనల్ని క్షమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనం రక్షించబడినప్పటికీ ఇంకనూ దేవునికి మనకు ఇంకా అడ్డుబండలు ఉన్నాయి, దేవునికి మనకు ఇంకా అడ్డుతెరలు ఉన్నాయి. కనుక వాటిని మనము ఒప్పుకున్న ఎడల క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన యేసు ప్రభువారు మన ముందున్నాడు. ఆయన మన ప్రతి పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఇంకా ఏదైనా తప్పులు, ఏదైనా పాపాలు ప్రభువుకి మనకి అడ్డుగా ఉన్న ఎడల, మనం ఒప్పుకున్న ఎడల ఆయన మనల్ని క్షమించి రక్షించడానికి సంసిద్ధుడై యేసు ప్రభువారు ఉన్నాడు. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభువారు క్షమించలేని పాపం ఏమీ లేదు. ప్రతి పాపము నుండి మనల్ని రక్షించగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రాణాన్ని పెట్టింది మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి. మనము గనుక ఈ సమయంలో మనలో ఏదైనా తప్పులు ఇంకా ఏమన్నా ఉన్నట్లయితే, రక్షణ లేని వారు రక్షణ కొరకు ప్రార్థించాలి. రక్షింపబడిన వారు సైతం మన రక్షణను మనం కాపాడుకోవటానికి ప్రార్థించిన ఎడల యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు క్షమించటానికి. ఏమంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని మన పక్షాన తండ్రికి యేసు ప్రభువారు విజ్ఞాపన చేస్తూ మనకిని తండ్రికి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. గనుక మనం గనుక మన పాపములను ఒప్పుకున్న ఎడల మనకును తండ్రికి ఉన్నటువంటి అడ్డుతెర ఇప్పుడే చినిగిపోతుంది. మనస్ఫూర్తిగా మనం గనుక విజ్ఞాపన చేస్తే మన విజ్ఞాపన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరిస్తాడు. మనం గమనించినట్లయితే ఈ రోజే మనది, గడిచిపోయిన దినం మంది కాదు. రేపు రాబోయే దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు. గనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. గనుక మనం మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల మన ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. అంతేకాదు మన నిమిత్తం కూడా యేసు ప్రభువారు పలుకుతాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆత్మీయ జీవితంలో మనందరము వృద్ధి చెందాలని కోరుకుంటూ మిమ్మల్ని దేవుడు మిండారుగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ కిషోర్. మొదటి మాట